నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీకున్నటువంటి ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చక్కగా అభివృద్ధి చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేస్తున్నటువంటి కృషికి, మీరు పడుతున్న శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో, సంతానపరమైన విషయాల్లో ఎలాంటి దిగులు ఉండదు. వాళ్ళు చక్కగా చదువుకొని ఉన్నతంగా క్రమశిక్షణాయుతమైన జీవనం గడుపుతారు. మీ కరుసనంలో మెలుగుతారు. ఎంత పెద్దవాళ్ళైనా మీరు ఇట్రారా అని చెప్పని పిలిస్తే వచ్చి మీ దగ్గర వినయంగా కూర్చొని మీ దగ్గర విషయాలు విని వాటిని ఆచరించే పరిస్థితిగా ఉంటుంది. అసలు ఈ రోజుల్లో పిల్లలు ఏ విధంగా ఉన్నారో మనకందరికీ తెలుసు. అలాంటిది ఎంతో వినయంతో, విధేయతతో బాగా చదువుకున్నప్పటికి కూడాను తల్లిదండ్రులు గౌరవించే సంస్కారం ఇంకా వాళ్ళలో ఉండటం మీ అదృష్టం. అదేవిధంగా ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది పడతారు. గతంలో చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటికే చాలా డబ్బుని వడ్డీల రూపంలో కట్టడం జరుగుతుంది. డబ్బులు చేతికి అంది వస్తాయి, రావని కాదు, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అవుతాయి. పొదుపు అనేటువంటి దానికి మీకు ఎక్కడ కూడాను అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే ఈ తులారాశికి 1000లో గురువు ఉన్నాడు. మంచి వాటి కోసం చెప్పి ఖర్చు పెట్టించేస్తారు. ఎవరో ఏదో పెళ్ళంటే 10,000 ఇస్తారు. ఇంకోళ్ళు ఏదో కష్టంలో ఉన్నానంటే 5,000 ఇస్తారు. ఇంకోళ్ళకి ఏదో ఆప్యాయతో, అభిమానంతో ఓ 10,000 పెట్టి బహుమానం కొనిగిస్తారు. ఇలాంటివి ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి. విశాలమైన మనసుతో మీరు చేసేటటువంటి కొన్ని మంచి పనులకు కూడాను కొన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఆ విమర్శలకి కేంద్ర బిందువు మీ ఇల్లే. మీరు చేసే ప్రతి పనిని కూడాను ఎప్పుడూ ఒక స్త్రీ తప్పుపడుతుంది. వాళ్ళకి ఎంత మంచిగా చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు. మీరు రిలయన్స్ కంపెనీ ప్రొపరేటర్ అయినా కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. వాళ్ళ మాట మాత్రం వినాలి, అడుక్కుతున్నా సరే. ఆ రకమైన మనస్తత్వంతో ఉన్న వాళ్ళతోటి మీరు నెగ్గుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బయటికి మాత్రం అంతా ప్రశాంతంగా ఉన్నట్టు, ఏమీ జరగనట్టు చాలా గంభీరంగా నడుచుకుంటారు. అంటే మనసులోనే అసంతృప్తిని దాచుకొని పైకి నవ్వుతూ మాట్లాడగలుగుతారు. అది ఓ రకమైన గొప్పతనం. ఇంటి గుట్టు బయటేయకుండా ఇంట్లో వాళ్ళు ఈ విధంగా చేశారని చెప్పి చెప్పుకోకుండా జాగ్రత్తగానే లాక్కురాగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో మీరు కొన్ని మంచి సూచనలు చేస్తే ఇంట్లో వేరొకళ్ళు ఆయన సూచనల్ని పాటించక్కర్లేదు, మీరు మీ దాన్ని మీరు పోండి, మీరు చేసుకోండి అని. అదేవిధంగా వాళ్ళు అడిగినటువంటి ప్రతి కోరికకి మీకు తెలియకుండా వాళ్ళని డబ్బులు ఇచ్చి చెడగొడతారు. ఈ మాట చెప్తే చాలామంది బాధపడతారు, కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొంతమందికి ఈ పరిస్థితి తప్పదు. అందరికీ అని నేను చెప్పట్లా. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి నష్టాలు రాకుండా భాగస్వామ్య వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన దిశలో నడిపించగలుగుతారు. సరైనటువంటి దారిలో వెళ్తున్నటువంటి మీకు తగాదాలకి, వివాదాలకి దూరంగా ఉండాలని చెప్పని మీరు భావిస్తారు. చాలామంది మీరు ఏది చెప్పినా సరే అది మేమే చెప్పామంటారు. మీరు ఏ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసినా సరే అది నాదేనంటారు. మీరు ఏ కాగితం రాసినా నాదేనంటారు. మీరు ఏది చెప్పినా నా దగ్గర కాపీ కొట్టాడంటాడు. ఈ రకమైనటువంటి కుల అహంకారం అనేది మదించి మీ మీద రకరకాలైన విధంగా ఒత్తిడి తీసుకొచ్చి మిమ్మల్ని బాధ పెడతారు. కానీ ఇవి ఎక్కువ కాలం ఉండే పరిస్థితి లేదు, ఎంతో కాలం ఇది సాగదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, మీ పలుకుబడి ఉపయోగిస్తారు, వాళ్ళకి తగినటువంటి గుణపాఠం మీరు చెప్పగలుగుతారు, న్యాయమైన మార్గంలో వెళ్తారు, సంపాదించుకుంటారు. ఏ రకమైన ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. అందులోగా కోట్లు లక్షలు కాకపోయినా మనకు కావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉందో, మన కుటుంబ అవసరాలకి అవసరమైన ధనం ఏదైతే ఉందో దాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ నిర్ణయం ఏదైతే ఉందో అదే ఆమోదించబడుతుంది. అందుకని చెప్పి సంబంధం వచ్చినప్పుడు మీరు ఏమీ జోక్యం చేసుకుని మాట్లాడరు. ఎందుకంటే మీరు అవును అంటే వాడు కాదు అంటారని మీకు తెలుసు. అందుకని వ్యూహాత్మకంగా మీ ఇష్టమే నా ఇష్టం, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అనే విధంగా తటస్థంగా ఉంటారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఆలోచించుకొని ఈ సంబంధం బాగుందండి మనం చేసుకుందామంటే మీ ఇష్టం అని చెప్పినని మీరు సంతోషంగా పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఆ సంబంధం మంచిదన్న విషయం మీకు తెలుసు.
మీరే చెప్పి బాగుంది చేసుకోండి అంటే వాడు చేసుకోరు, ఏదో ఒక్క పెడతారు. అబ్బాయి విదేశాల్లో ఉద్యోగం చేయట్లేదు, అబ్బాయికి అప్పుడే బట్టతలు వస్తుంది, కళ్ళజోడు పెట్టుకున్నాడు, పొడుగ్గా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, లేకపోతే ఎర్రగా ఉన్నాడు, ఏదో ఒక రకమైన వంక, లేకపోతే జాతకాలు కలవలేదు, మా గురువు గారు వద్దని చెప్పారు, మా సిద్ధాంత్ గారు వద్దని చెప్పారు, మా స్వామీజీ అసలు పనికిరాదు అన్నారు. ఇట్లాంటి దిక్కుమాలమైన వంకలను పెట్టి ప్రతి సంబంధం చెడగొట్టుకున్నా మీరు చేసుకున్న పుణ్యం వల్ల మీ బిడ్డలకు మంచి సంబంధాలు కుదురుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో అమృత మహాపాశుపత హోమం చేయిస్తే వంశాంతరాలకు కూడాను ఆ పుణ్య ఫలం అనేది సంప్రాప్తం అవుతుంది. అందువల్ల మీరు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి వాతావరణంలో ఉండగలుగుతారు. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కార్తీక మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకతది. ఈ మాసాధిపతి దామోదరుడు. ఇది శివకేశవులకు సంబంధించిన మాసం కనుక యజ్ఞ యాగాది క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి ఈ మాసంలో చేస్తే 1,00,000 రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తాయని మన కార్తీక పురాణంలోనూ రుద్ర సంహితలోనూ సేవాగమనంలోనూ చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఈ తులారాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి.